పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు నియోజకవర్గంలోని 9వ తరగతి విద్యార్థులకు 142 సైకిళ్లు పంపిణీ చేశారు. చెట్టినాడ్ సిమెంట్ పిఎస్ఆర్ నిధులతో 4వ విడతగా ఈ పంపిణీ జరిగిందని ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. అలాగే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. మధ్యలో వదిలేండి. మండల మరి ఈరోజు ఈ కార్యక్రమం నెరవేరింది. చక్కటి కార్యక్రమంలో మాట్లాడే అవకాశం ఎంఏఓ గారు ఎక్కడున్నా కూర్చోండి. వాళ్ళకి ఆర్డర్ ఉంటుంది. ఎవరున్నారు? అర్థమైంది. అమరావతి అసెంబ్లీ అందరూ చేతులు పాలు గట్టిగా పైకి అందరూ చేతులు గట్టిగా అందరూ చేతి ఇప్పేస్తున్నారు. చేతులు ఎప్పడుతున్నాయి, బలం తగ్గిపోయింది. ఎప్పుడైతే చెప్పారు కదా విజయవాడ వెళ్ళాం సైకిల్ మీద, విజయవాడ వెళ్ళాం. ధర్మారావు ఫౌండేషన్ 2005 సంవత్సరంలో మా తండ్రి పేరున పెట్టిన నాటి నుంచి కూడా ఈనాటి వరకు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక 100 మంది వృద్ధుల్ని, ఒక 100 మంది దివ్యాంగుల్ని వాళ్ళకి దత్తత తీసుకున్నట్లుగా ప్రతి నెల కూడా 1వ తేదీన 8 కేజీల బియ్యం, వాళ్ళకి బట్టలు, వాళ్ళకి మెడికల్ ఎయిడ్, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు. వేసవి కాలం వచ్చిందంటే మన నియోజకవర్గం అంతటా కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసుకుంటూ పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు దగ్గర ఇప్పటికి 110 రక్తదాన శిబిరాలు మన ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం కానీ, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం కానీ, వరదలు వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా సాయం అందించేటువంటి కార్యక్రమాల్లో మన ఫౌండేషన్ భాగస్వాములు అవ్వడం కానీ, ఎవరైతే చేతి వృత్తుల వారు, కుల వృత్తుల వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆసరాగా ఉండడానికి టిఫిన్ బళ్ళు, కూరగాయల బళ్ళు, ఇస్త్రీ బళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళకి ఉచితంగా అందించడం కానీ, అదేవిధంగా మహిళలు వారి ఆర్థికంగా తోడ్పాటును అందించడానికి అవసరమైనటువంటి మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించేటువంటి విషయంలో కానీ, యువత చెడుదారిన పట్టకూడదు, ఇతర దుర్వాసనాలకి లోను కాకూడదు అంటే దాన్ని నిలువరించేటువంటి శక్తి ఒక క్రీడలకు మాత్రమే ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆ క్రీడలను ప్రోత్సహించాలని వాలీబాల్, క్రికెట్ కిట్లన్నీ కూడా ఉచితంగా ఏ గ్రామం నుంచి ఎవరు అప్లై చేసుకున్నా వాళ్ళందరికీ కూడా ఉచితంగానే మన ఫౌండేషన్ ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించడం కానీ, అదేవిధంగా ఏదైతే చనిపోయిన వ్యక్తులు భద్రపరచుకోవడానికి ఉచితంగానే ఫ్రేజర్ బాక్స్లు ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం కానీ, చనిపోయినటువంటి వ్యక్తుల్ని ఏదైతే శ్మశాన వాటికి తీసుకెళ్ళడానికి ఉచితంగానే కైలాస రథం అని ఒక వెహికల్ని, అంటే ₹1 కూడా ఖర్చు లేకుండా ఒక ఫోన్ కాల్ చేస్తే మేమే ఆ చనిపోయిన వ్యక్తిని ఆ వెహికల్ ద్వారా ఉచితంగా మరి ఆ యొక్క శ్మశాన వాటికి చేర్చేటువంటి ప్రక్రియకి ఒక వాహనం కానీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం. మన ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు పాలకొల్లులో మాకు ప్రయాణం టౌన్లోకి రావాలంటే దూరం అవుతుందని అంటే
వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన వాహనం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉచితంగానే ఈవేళ టిట్కోయిల నుంచి పాలకొల్లు పట్టణం అంతా కూడా ఫ్రీగా సర్వీస్ చేయడం కానీ వెహికల్స్ పెట్టి, అదేవిధంగా శివారు ప్రాంతాలకి డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది ఉంది అని అంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి ప్రతిరోజు కూడా శివారు ప్రాంతానికి డ్రింకింగ్ వాటర్ కూడా ఆ ట్యాంకర్లు మనమే డ్రైవర్లు పెట్టి ట్యాంకర్లు పెట్టి మన ఫౌండేషన్ ద్వారా అంటే ఇట్లా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఎప్పుడు 2005 సంవత్సరం నుంచి, అంటే నేను 2014లో ఎమ్మెల్యే అయ్యా మొదటిసారిగా. రాజకీయాలకి సంబంధం లేకుండానే, అంటే ఇవన్నీ చేస్తున్నాము అని అంటే ఏదో స్వార్థం ఉంది కాదు, లేదా రాజకీయాల్లో అవకాశాల కోసం కాదు. నేను ఏదైతే ఒకటే ఆలోచన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమసమాజ స్థాపన, ప్రపంచ సేవా మాతృమూర్తి మదర్ తెరీసా మరి ఎవరైతే ఉన్నారో వారిని స్ఫూర్తిగా తీసుకునే నేను ఉండడానికి, నేను తినడానికి నాకు ఎంత అవసరం ఉందో అంత ఉంచుకుని మిగిలింది 10 మందికి సేవ చేయాలి అనేటువంటి ఆలోచన వ్యక్తిగానే నేను పెద్దగా కోటీశ్వరుడు కాకపోయినా నాకు ఉన్నది ఇప్పుడే మీకు చెప్పినట్లుగా అవసరాన్ని గుంజుకుని మిగిలింది 10 మందికి సాయం చేస్తే, ఆ సాయం చేసినప్పుడు ఆ సాయం అందుకున్నటువంటి వాళ్ళల్లో, ఆ సహాయం పొందినటువంటి వాళ్ళల్లో, వాళ్ళ కళ్ళల్లో కనిపించేటువంటి ఆ మెరుపు, ఆ తృప్తి మనం కోట్ల రూపాయలు సంపాదించినా కూడా రాదు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఫౌండేషన్ పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్యక్రమాలు సాగిస్తూ, చిన్నప్పటి నుంచి కూడా నాకు కూడా కొంత రాజకీయాలంటే అభిమానం, అంచేత రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయగలుగుతాము అనేటువంటి ఆలోచనతో ఆ రోజు మరి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా పోటీ చేయడం, మీరందరూ కూడా ఆశీర్వదించి 2014లో గెలిపించడం, ఏదైతే నా యొక్క పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు నన్ను ఏదైతే 14లో కానీ 19లో కానీ 24లో కానీ ఏ రకంగా అయితే మీరు ఆశీర్వదించి నన్ను గెలిపిస్తూ వచ్చారో, అంచేత మీ రుణాన్ని తీర్చుకునేటువంటి విధంగానే ఎప్పుడు కూడా నేను పనిచేయాలనేటువంటి ఆలోచనతో, మీ రుణం తీర్చుకునేటువంటి విధంగానే ఇప్పుడు ప్రభుత్వం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 2019-24లో జరిగినటువంటి పాలన వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. అటువంటి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు ఉన్నా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మరి వీళ్ళిద్దరి యొక్క సహకారంతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఈ రాష్ట్రానికి ఉండడంతో ఈవేళ మన పాలకొల్లు నియోజకవర్గాన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు మన నియోజకవర్గం మీద పడకుండా ఈ 20 నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి నిధులు తెచ్చి మీకు ఖర్చు పెట్టి పనిచేస్తూ ఉన్నాం.